చూడండి ఇప్పుడైతే నేను బుడమకాయ పప్పు చేస్తున్నా. దానికి అంచుకో తినాలి అని వాళ్ళు పిల్లలు అడిగినరు, అందుకని గుడ్డు తీసుకున్నా. అందరికి సర్దులైనాయి. గుడ్డు ఎల్లిపాయ కారం చేస్తున్నా. కడాయి అయితే పొయ్యి మీద పెట్టిన. ఇప్పుడు దీనికి కావాల్సినవి వేస్తాము. ఇగో మిరియాలు ఒక చెంచా జీలకర్ర. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాము. కొంచెం దొడ్డు ఒక రౌండ్ వేసుకొని వస్తాను. చూడండి ఇప్పుడైతే మిక్సీకి వేసిన. ఇంట్లో మనము ఇగో ఉల్లిగడ్డలు, ఇంత సైజు ఉల్లిగడ్డలు ఒక 2 తీసుకున్నా. ఇగో కొంచెం మందంగా కట్ చేసి ఉల్లిగడ్డలు వేసేస్తున్నా. ఇగో పెద్ద సైజు ఎల్లిగడ్డ. ఇప్పుడు ఇంట్లోనే కారం వేద్దాం. ఇప్పుడైతే కారం వేస్తున్నా. ఇగో కారం కొంచెం స్పైసీగానే ఉండాలి. అయ్యో 2 స్పూన్ల సగం వేసిన. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకొస్తా. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నామా. కడాయి అయితే మంచిగా ఆగింది. ఆయిల్ వేస్తున్నా. ఒక 3 స్పూన్లు వేస్తున్నా. ఎగ్స్ అనేటివి మంచిగా వేయాలి. మంచిగా ఘాట్లు పెట్టినాయి వీటికి. ఇగో ఘాట్లు పెట్టి వేస్తున్నా. చూడండి ఇక మంచిగా అయితే వేగుతున్నాయి. కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత కారం వేసేసుకుందాం. కొంచెం ఇంకొక 2 సెకండ్లు. ఇప్పుడు మిక్సీకి వేసుకొస్తామా ఉప్పు వేసేసి. చూడండి ఇప్పుడైతే కారం వేసేస్తున్నా. ఇక మనం నీళ్ళు అయితే వేయలేదు, నీళ్ళు వేయకుండానే వేసిన. చూడండి కొంచెం పసుపు కూడా వేయాలి. కొంచెం పసుపు వేసిన. మంచిగా పట్టుకొని మనకు నూనెలా ఉడికినా కొద్దిగా ఇది రవ్వ వచ్చేస్తుంది. టీ స్పూన్ పసుపు వేసినామా. 2 స్పూన్ల సగం కారం వేసిన. చిన్న మంటగా పెట్టేద్దాం. చూడండి ఇప్పుడైతే అయిపోయిందమ్మా. చూసిరా మంచిగా ఉంది. వేడివేడి అన్నం వేసుకొని తింటే అసలు గొంతు కానీ గుండెల గరగర కానీ మంచిగా తగ్గుతుంది. అందుకనే చేసిన. ఇంట్లో అందరికీ ఉంది సర్ది. ఓకేనా? సరేనా అమ్మ? బాయ్ అమ్మ. లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నాకు చేసిన వంటలు అన్నీ వస్తాయి. బాయ్.